మన రోగాల్లో అతి ముఖ్యమైనది వాతం. వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన వంట నూనెలను వాడాలి. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైన్డ్ నూనె. నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది. బాగా జిగురు జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్థం ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటెంట్ ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ నూనెని రిఫైన్ చేసినప్పుడు జిగురు, వాసన పోతాయి. ఇక లాభమేముంటుంది? నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉండదు. మనం తీసుకునే ఆహారం, నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది. మనం శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో 50 సంవత్సరాలకు పూర్వం వరకు ఈ రిఫైన్డ్ ఆయిల్ లేదు. రిఫైన్డ్ నూనె చేసేటప్పుడు 6 హానికారకమైన కెమికల్స్, డబుల్ రిఫైన్ చేసేటప్పుడు 13 రకాల హానికారకమైన కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ ముందు మన శరీరంలో వాటంతటవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్ లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ ఉండవు. వాతాన్ని నివారించడానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించడానికి దేశవాళీ ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నిటికన్నా ఉత్తమమైనది బెల్లం, తేనె. కుస్తీ పట్లు, దండీలు, బిస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిదని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారు లేదా శారీరక శ్రమ చేసేవారు మాత్రమే గేదె నెయ్యి వాడాలి. రోగాలకు రాజు వాత రోగాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అందుకే జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన నూనెలు అంటే నాన్ రిఫైన్డ్ వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనెలు మాత్రమే వాడాలి. పొద్దుతిరుగుడు పూల విత్తనాలు గేదెలకు, పశువులకు మాత్రమే పెట్టదగినవి. మనకు ఏ మాత్రం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదగింది కాదు. ఆరోగ్యకరం అసలే కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ ఎంత మాత్రం వాడదగినవి కాదు. సోయాబీన్స్ ఆయిల్, సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినదగినవి ఈ సోయాబీన్స్. ఎందుకంటే పందులు మాత్రమే వీటిని తిని జీర్ణించుకోగలవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడితే మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. పామోలిన్ ఆయిల్ కూడా చాలా హానికరం. వీటిని వాడుతున్న వారికి మొదట మలబద్ధకం వస్తుంది. ఈ మలబద్ధకమే అన్ని రోగాలకు మూలం. ప్రస్తుతం చాలా రోగాలకు మూలం ఈ పామోలిన్ ఆయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేధించారు. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.